శారదనే ప్రతిష్ఠిస్తాడు కానీ ఎవరిని ఇస్తాడు ఇక్కడ? అందుకు ఆ మహానుభావుడు మనకి శారదాదేవి ఇచ్చాడు. విద్య 2 రూపాలతో ఉంటుంది, పరావిద్య అపరావిద్య. ఒక్కసారి అపరావిద్య పరావిద్య. అపరావిద్య అంటే లోకానికి పనికొచ్చే విద్యలన్నీ అపరావిద్యలు. సంగీతం, సాహిత్యం, ఇంజనీరింగ్, డాక్టరు, ఈవెన్ వేదం, ఇవన్నీ అపరావిద్యలు. ఈ లోకంలో పరలోకంలో ఉన్న విషయములన్నిటికీ పనికొచ్చే విద్యలని అపరావిద్యలు. పరావిద్య మాత్రం ఒక్కటే, అపరావిద్యలు అనేకం, పరావిద్య ఏకం. ఏమిటా పరావిద్య అంటే బ్రహ్మ విద్య, పరబ్రహ్మం గురించి తెలుసుకునేటువంటి విద్య పేరు పరావిద్య. ఈ 2 విద్యలు మనకు కావాలి, అవునా లేదా? లోకయాత్రకు అపరావిద్య కావాలి, జీవన సాఫల్యానికి పరావిద్య కావాలి. ఇక్కడ 2 కావాలి. అది 2 ఇవ్వాలంటే ఆ విద్యాది దేవతను ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుంటే, లోకయాత్ర విధాయిని ఆ తల్లి ఎక్కడ చదివారు కదా, ఆ లోకయాత్ర విధాయిని కనుక అపరావిద్యలు ఇవ్వగలదు ఆ తల్లి. అక్షర విద్యలన్నీ ఆవిడ రూపమే. అటువంటి ఆ తల్లి పరాపర విద్యారూపిణి. అలాంటి పరాపర విద్యారూపిణిని ఆరాధన చేస్తే నీ బతుకు ఏ జ్ఞానం ఇవ్వాలో అది ఇస్తుంది. ఎందుకంటే అన్ని జ్ఞానాలు మనకెందుకండి? ఒక ఆయన అన్నాడు, ఏమీ చదవనప్పుడు ఒకటే అజ్ఞానం ఉండేది, ఎక్కువ చదవడం మొదలెట్టాక అజ్ఞానాలు పెరిగాయి. అందుకే బుద్ధికి ఏది అవసరమో సరి అయినటువంటి జ్ఞానం ఆ తల్లి ఇవ్వాలి, అసలు జ్ఞానం ఆ తల్లి ఇవ్వాల్సిందే. అందుకు ఆ తల్లిని ఆశ్రయించి మనం ప్రార్థన చేసుకుని ధ్యానం చేస్తూ అధ్యయనం చేసాం. అందుకే భారతదేశం ప్రపంచంలో గురుపీఠం. మహానుభావుడు స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, జ్ఞానం ఇవ్వాలి అంటే ప్రపంచంలో అది ఇవ్వగలిగిన దేశం ఒక్క భారతదేశమే. సూర్యుడు తూర్పున ఉదయించును, జ్ఞానము భారతదేశం నుండి లభించు. జ్ఞానదేశం భారతదేశం, జ్ఞానం ఇక్కడ. అందుకు ఆ భారత భారతి మాటలే చెప్తున్నాయి కదా ఇక్కడ. అదే శారదాదేశం. అందుకే ఆ తల్లి జ్ఞానం మనం ఇంత చెప్పగలిగామంటే ఆ తల్లిని వేదరూపిణిగా ప్రత్యక్షం చేసుకున్నాం. ఈ మధ్య ఒక వెస్టర్న్ వెళ్ళి ఇండియాలో మాట్లాడుతూ అంటున్నాడు ఏంటంటే, ఒకప్పుడు ఇండియా ఇన్నోవేటివ్ ఇండియా, ఇప్పుడు ఇమిటేటింగ్ ఇండియా. అంత ఇన్నోవేటివ్ అంటే మన వాళ్ళు ఎన్ని జ్ఞానములు తెచ్చుకున్నారో మనం ఒకసారి ఆలోచించండి. ఆర్కిటెక్చర్లో కానీ, మెడిసిన్లో కానీ, అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కానీ ఒకటేమిటి, అలాంటి దేశం నాది. ఇన్ని విద్యలు కావడానికి కారణం మన దేశం. మహర్షులు శారదాదేవిని ఉపాసించారు, జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చి సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, ఇది మహర్షుల యొక్క లైఫ్ స్టైల్, అంతే కదా. అది జ్ఞానం యొక్క స్వరూపం. అది మహర్షులు మనకి ఇంత జ్ఞానాన్ని అందించారు. అలాంటి శారదాదేవి చేతులు ఏమున్నాయో పరిశీలిద్దాం. కలర్ వైట్ అని చెప్పాం కదా, అది దేనికి సంకేతం? ప్యూరిటీ అండ్ క్లారిటీ. అదే ధవళం. ఏమిటా ధవళము అంటే మన పోతన గారు చెప్తున్నారు అమ్మ యొక్క తెలుపుని. శారద నీరదేందు ఘనసార పటీర బరాళ మల్లికాహార తుషార పేన రజతాజలకాస పణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కనక భాగ్యము కల్గు భారతి అని కీర్తించారు. అక్కడ తాగిన అక్షోణిత లంబు నన్ను దురుసౌకగ మృక్యుని తింతు సైకత శ్రవణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితావన శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షదామసుక వారిజ పుస్తక రమ్య పాణికి క్షోణిత లంబు నన్ను దురుసౌకగ మృక్యును తింతు అని కీర్తించాడు. మరి ఎర్రల మహాకవి ఒక ఆయన ఉండేవాడు తెలుసా? అంబర వాంబుజోజ్వల పరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న చుంబికా దీపిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీతి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతీయ కీర్తించడ మహానుభవుడు. కంఠపీఠిక లోంకార కంఠమలయ చలుగు గావుత మన్మన క్షత్రసీమ కవి కుటుంబంబు పాలిటి దివిజ సురభి జలజ సంభవ కోటి భాషావధూటి అన్నాడు శ్రీనాథ మహాకవి. వీళ్ళందరి చేత పలుకులు పలికించే తల్లి. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచ భరతాం తాం నమామి శివకాంతాం అని కీర్తించాడు కాళిదాస మహాకవి తల్లి. ఇక్కడ వీళ్ళందరి చేత ఆరాధింపబడినటువంటి ఆ శారదని వేదము ప్రణోదేవి సరస్వతి వాజినీవతి ధీనామవిత్రి అవత్ అని కీర్తించింది. ధీనాం అవిత్రి. అవిత్రి అంటే ప్రొటెక్టర్. దేనికి ప్రొటెక్టరు? ధీనాం, మన బుద్ధులను రక్షించేదండి ధీనామవిత్రి అనేటువంటి శారదాదేవి. అలాంటి శారదాదేవి చేతిలో ఉన్న ఒక్కసారి పరిశీలిద్దాం. అనగానే భగవంతుడి చేతులు మన చేతులు రెండుకి తేడా ఉందండి. భగవంతుడి ఇచ్చే చేతులు మనం పుచ్చుకునే చేతులు. మనం ఎప్పుడు ఇదే, ఆయన ఇది, ఆయన ఏమిస్తాడనేది ఆ చేతుల్లో కనబడుతుంది. ఎప్పుడైనా ఏ దేవతనైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా చేయాలి. మనం దండం పెడతాం, కొబ్బరికాయ కొట్టుకొచ్చేస్తాం.
ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆయుధాలు ఏంటి, ఆ చేతిలో పట్టుకున్నవి ఏంటో అర్థం అవ్వాలి. ఆ తల్లి ఒక చేతిలో అక్షమాల పట్టుకుంది, కుడి చేతిలో అక్షమాల. అక్షమాల, అక్షమాల అంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్న అక్షరమాల అక్షమాల. ఎందుకంటే మీరు ఏ నాలెడ్జ్ మాట్లాడినా అక్షరాలతో మాట్లాడాలి, అంతే కదా. మీరు ఏ మంత్ర జపం చేసినా అక్షరాలేగా, కనుక మంత్ర జపానికి అక్షమాల పట్టుకుంది. అంటే అక్షరాలన్నీ నా స్వరూపం చెప్తుంది. ఆ ముంజేతి మీద చిలక ఉంటుందండి, కీరం, ప్యారెట్ చిలక ఉంటుంది అమ్మకి. ఆ చిలక దేనికి సంకేతం అయ్యా అంటే కాళిదాస మహాకవి చెప్తాడు, చాటు గాథ ప్రియోక్తిం శుకం లాలయంతి పరిక్రీడసే అంటాడు. చాటు గాథ, చాటు అంటే నైపుణ్యం అని అర్థం. ఇక్కడ చాతుర్య వచనములు, నైపుణ్యంతో కూడిన మాటలకి సంకేతం చిలక. అందుకే ఆవిడ అక్కడ ఉంటుంది. సరస్వతీదేవి యొక్క శక్తులు అవన్నీ. ఇంకోది అమృత కలశం ఉంటుంది. అమృతం, అమృతం అంటే ఆనందం, అమృతం అంటే పోషణ. విద్య వల్ల వచ్చేది అమృతం, అవునా కాదు? విద్యయా అమృతమస్మృతే, విద్య వల్ల వచ్చేది అమృతం. వేదాంత పరంగా చూస్తే అమృతం అంటే ఎటర్నల్, మోక్షం. మోక్షం దానికి సంకేతం. రెండింటిగా సరిపోయింది. కింద చేతులు పుస్తకం పట్టుకుంది తల్లి, ఈ చేతులు చిన్ముద్ర పట్టుకుంది. పుస్తకం అంటే సర్వశాస్త్రాలకి సంకేతం, సింబలైజెస్ ఆల్ శాస్త్రాస్. చేతులు చిన్ముద్ర పట్టుకుంది. ఈ చిన్ముద్ర చాలా అత్యద్భుతమైన ముద్ర. దానికి చాలా విషయం ఉంది, కానీ దీనికి వ్యాఖ్యాముద్ర, జ్ఞానముద్ర, బోధముద్ర, చిన్ముద్ర, ఇన్ని నామాలు ఉన్నది ఇక్కడ. ఈ చిన్ముద్ర ఏమిటో కాదని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూస్తున్న ప్రపంచం అంతా మూడు మూడు, అవునా కదా? ఎలాగో చెప్తాం. సృష్టి, స్థితి, లయ మూడు. భూత, భవిష్యత్తు, వర్తమానం మూడు. అలాగే మనం ఉన్న లోకం, పై లోకం, కింద లోకం మూడు. కానీ మూడు లోకాలు, మూడు కాలాలు, సృష్టి, స్థితి, లయలు. గుణాలు ఎన్ని? సత్వరజస్తమో గుణాలు. ఇక మన శరీరాలు ఎన్ని? మూడు, స్థూల, సూక్ష్మ, కారణ. మన అవస్థలని ఎన్ని అంటే ఎన్ని అని చెప్పనంత మూడే అవస్థలండి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి కదా. కనుక ప్రపంచం అంతా మూడే. ఈ మూడు ఇట్టున్నాయి. ఇది ఐ ఇండికేటర్. నేనంటే ఆవిడికి వాడే, నేనే కాదు. ఇప్పుడు చూడండి, ఈ మూడు ప్రపంచం, ఇది జీవుడు. ఈ నాలుగింటికి బేస్ ఈశ్వరుడు. కానీ మనందరం ఏం చేస్తున్నామంటే ఈశ్వరుడిని తెలుసుకోకుండా ఈ మూడు ఆయన ప్రపంచంతో కలిసి తిరుగుతుంది. ఈయన ఎవడో కూడా ఆలోచించాడు. ఎక్కడో ఎవడికో గురువుల అనుగ్రహం వల్ల, పూర్వపుణ్య విశేషం వల్ల ఈశ్వరుడు ఏంటో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. వెంటనే వాడు ప్రపంచంతో కలిసి ఉన్నంతగానో ఈశ్వరుడు తెలియడు. దాని నుంచి నెమ్మదిగా తిరిగాడు. తిరిగి ఆ జీవుడు ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలని వీడు ప్రయత్నిస్తుంటే ఈయన పైకి వస్తాడు. ఇది కిందకి దిగితే ఈయన పైకి వస్తాడు. ఇదే దిక్కపోతే ఎలా చెప్పండి? కానీ జీవుడు ప్రయత్నించి ఈశ్వరుని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటవుతారు. ప్రపంచం నుంచి జీవుడు వేరుపడి పరమాత్మతో ఐక్యమవడం, ఇదే జన్మ లక్ష్యం. కానీ జీవుడు ఈశ్వరుడు కలిస్తే పూర్ణత్వం, పూర్ణమద పూర్ణమిదం, అదే పూర్ణం. కానీ జీవ ఈశ్వర ఐక్యం ప్రపంచం, దీన్ని చూపిస్తున్నది చిన్ముద్ర. మొత్తం తెలుసుకోవాలని చెప్పాడు ఇక్కడ. సర్వశాస్త్రాల సారం ఇదే అని చెప్పాడు ఇక్కడ. ఇదే దక్షిణామూర్తి కూడా ఇలాగే ఉంటాడు, చిన్ముద్ర పట్టుకుంటాడు. హైగ్రవ స్వామి కూడా ఇలాగే ఉంటారు. ఇది మొత్తం. కనుక అమ్మవారు ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ఇది బ్రహ్మ విద్య, ఇదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే జీవేశ్వర ఐక్యం చెబుతుంది. ప్రపంచం నుంచి జీవుడు ప్రపంచంతో కలిసి ఉన్న ప్రపంచానికి అంటని వాడు. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఈశ్వరుడితో అంటుకుంటే తెలుస్తుంది ఇక్కడ. కనుక ఇది బ్రహ్మ విద్య. ఇది అపరా విద్య ఈ చేతిలో పెట్టింది, పరా విద్య ఈ చేతిలో పెట్టింది. రెండింటికి పనికొచ్చేటటువంటి అక్షమాల అమృతం పైన పెట్టుకుంది. చిలక అక్కడుంది. ఇప్పుడు చూస్తే నాలెడ్జ్ ఎంత రూపం ధరించి శారదా రూపంలో విగ్రహించింది. ఇది శారదాదేవి యొక్క స్వరూపం. ఆ విగ్రహంలో దాగిన అంతరార్థాన్ని మనం ఇలా మననం చేసుకున్నాం. ఇప్పుడు భుజంగ